ఇరాన్తో శాంతి ఒప్పందంపై అమెరికాలో అలాగే ఇజ్రాయెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ ఇరాన్ కు సరెండర్ అయ్యారు, ఇది పీస్ డీల్ కాదు, సరెండర్ డీల్ అంటూ డెమోక్రాట్లు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, ఈ డీల్ ను ట్రంప్ విజయంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూడడం లేదు. నిజంగా ట్రంప్ ఇరాన్ కు సరెండర్ అయ్యారా? ఇప్పుడు వెస్టర్న్ మీడియా మొత్తం ఈ వార్ విషయంలో ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ లొంగిపోయాడు అని చెప్తున్నారు. ఇది ఎవరు మళ్ళీ వెస్టర్న్ మీడియా, వేరే మీడియా కాదు. ఇప్పుడు మీకు యూకే బేస్డ్ డైలీ ద ఇండిపెండెంట్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ హెడ్లైన్, ట్రంప్ లాస్ అమెరికా లాస్ దిస్ వార్ విత్ ఇరాన్, అమెరికా లాస్ దిస్ వార్ విత్ ఇరాన్. ఇది యూకే బేస్డ్ పేపర్, ద ఇండిపెండెంట్ ఎడిటోరియల్. మీకు న్యూయార్క్ టైమ్స్, అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ఎడిటోరియల్, ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ దిస్ వార్. ఇది న్యూయార్క్ టైమ్స్, వరల్డ్స్ లీడింగ్ డైలీ. మీకు థర్డ్ హెడ్లైన్ గార్డియన్, ఇది కూడా వరల్డ్స్ టాప్ మోస్ట్ మీడియా డైలీ ఒకటి. ద గార్డియన్ ఒపీనియన్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ డీల్, పాజ్ ఈజ్ నాట్ ట్రంప్. అంటే ఆగింది, ఆపడం అనేది ఇది విజయం కాదు. ట్రంప్ ఈజ్ నాట్ వార్, ఇది గార్డియన్ హెడ్లైన్. మీకు ఇంకా ది అట్లాంటిక్ హెడ్లైన్, ఇదైతే ఖతర్నాక్ హెడ్లైన్. ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటులేట్స్. అంటే అమెరికా లొంగిపోతుంటే ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు. చూడండి, ఒక్కటి కాదు. సో ఇది మీకు 4 ఇంకా చెప్పగలుగుతాను. ప్రపంచంలో ఉన్న టాప్ మీడియా, అంటే నిన్న నైట్ అంటే వారికి మార్నింగ్, ఆల్ న్యూస్ పేపర్స్, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, ఎడిటోరియల్స్ అన్ని చూశాను. బికాజ్ నేను ఐ సబ్స్క్రైబ్ టు ద హోల్ టాప్ డైలీస్, అన్నిటి సబ్స్క్రైబ్ చేస్తాను. మీకు ప్రపంచంలో ఉన్న అన్ని టాప్ పత్రికల సబ్స్క్రిప్షన్ ఉంటుంది నాకు. సో అన్నిటి ఎడిటోరియల్స్ ఏంటి అని చూస్తే మీకు లీడింగ్ డైలీస్, న్యూయార్క్ టైమ్స్, ద ఇండిపెండెంట్, ది గార్డియన్, అలాగే ది అట్లాంటిక్, లీడింగ్ మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయి? అమెరికా ఓడిపోయింది, అమెరికా ఈ యుద్ధాన్ని, ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటూ, అమెరికా లొంగిపోతుంటే, అమెరికా సరెండర్ అవుతుంటే ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు, ఆగింది యుద్ధమే కానీ విజయం కాదు, ఇలా హెడ్లైన్స్ రాసింది. అంటే ఏంటి? అలాగే డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ నుంచి మొదలుకొని ఇజ్రాయలీ జర్నలిస్టులు కూడా ట్రంప్ ఓడిపోయాడని కాదు, ఇజ్రాయెల్ జర్నలిస్టు నెతన్యాహు ఓడిపోయాడని రాస్తున్నారు. సో ఎందుకు మరి ఇది నిజమా? మరి ఇరాన్ లో అయతుల్లా ఖమేనీ చనిపోయాడు, ఇరాన్ టాప్ లీడర్షిప్ అంతా పోయింది, ఇరాన్ మిలిటరీ భారీగా దెబ్బతిన్నది, ఇరాన్ ఎకానమీ చాలా విధ్వంసానికి గురైంది. మరి ఇన్ని జరిగాక కూడా ఇరాన్ అమెరికా సరెండర్ అయింది అంటే ఏంటి అనే క్వశ్చన్ రాక తప్పదు. డెమోక్రట్లు అయితే ఏకంగా, డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ అయితే ఏకంగా దిస్ ఈజ్ నాట్ అ పీస్ డీల్, ఇట్ ఈస్ ఎ సరెండర్ డీల్ అంటున్నారు. సో మరి ఇరాన్ రెజీమ్ ఇరాన్ నాయకత్వంలో చాలా మంది పోయి, అయతుల్లా ఖమేనీ ఫస్ట్ డేనే చనిపోయాడు. అలాగే ఇరాన్ మిలిటరీ డిగ్రేడ్ అయిపోయి, ఇరాన్ ఎకానమీ నాశనం అయిపోయి, మరి ఇరాన్ అమెరికా ఎట్లా సరెండర్ అయింది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇది అర్థం కావాలంటే ట్రంప్ ఏ లక్ష్యాలతో మొదలు పెట్టాడు? నేను ఫిబ్రవరి 28 స్టార్ట్ అయితే ఇప్పటి వరకు బహుశా నేను ఈ వార్ పైన చేసిన విశ్లేషణలన్నీ పెడితే వరుసగా ఒక 4 గంటల ఫీడ్ ఉంటుంది, 4 రోజుల, నియర్లీ 100 hours ఫీడ్ ఉంటుంది. కంటిన్యూస్ గా అవన్నీ కలిపి కనుక లైవ్ పెడితే 4 days కంటిన్యూస్ లైవ్ వస్తా, అంత మాట్లాడారు. అట్లీస్ట్ ఒక 18 వీడియోస్, మోర్ దెన్ 1 lakh చూశారు, 18 వీడియోస్. బహుశా తెలుగులో ఇంత ఎగ్జాస్టివ్ గా, ఇంత వర్సటైల్ గా ఎనాలిసిస్ చాలా తక్కువ వచ్చింది. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్లో కూడా ఇంత విశ్లేషణ రాలేదు. దీనికి ప్రాతిపదికగా నేను ఎకానమిస్ట్, గార్డియన్, ది ఇండిపెండెంట్, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, ఎకానమిస్ట్, ఇలా వరల్డ్స్ లీడింగ్ మ్యాగజైన్స్, డైలీస్, ఇజ్రాయెల్ డైలీస్, యూరోపియన్ డైలీస్, అమెరికన్ డైలీస్, మీకు ఇతర థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఉన్న పత్రికలు, సింగపూర్ న్యూస్ పేపర్లు, రష్యన్ న్యూస్ పేపర్లు, ఇండియన్ న్యూస్ పేపర్లు, ఇన్ని పత్రికలు రోజు చదివాను. అట్లీస్ట్ ప్రతిరోజు వార్ పైన ఎడిటోరియల్స్, కామెంట్లు ఒక 100 తీసేవాడిని అన్నిట్ల కలిపి. సో ఆ సారాన్ని ఎంత తీసి తెలుగు వారికి చెప్పాలని ఒక పెద్ద ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో డే 1 నుంచి ఏం చెప్తున్నాను నేను,
ఈ వార్ అమెరికా గెలవదు. మీరే సాక్షి కదా, ఎస్ సార్. ఎన్నోసార్లు చెప్పాను కదా, అసిమెట్రిక్ వార్ఫేర్ అన్న పదం ఎన్నిసార్లు వాడాను. సో ఈ వార్ అమెరికా గెలవదు అని డే 1 చెప్తున్నాను. ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, నేనేమి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎవ్రీథింగ్ కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, స్ట్రాటజిక్ అఫేర్స్ ఎక్స్పర్ట్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్, వీళ్ళు పత్రికల్లో, వెబ్సైట్లలో, కొన్ని పత్రికలు కాకపోతే conversation.com అని ఉంటుంది, వన్ ఆఫ్ ద లీడింగ్ ఇంటర్నేషనల్ సైట్. అది మీకు ది వైల్డ్ అని ఉంటుంది ఇంకోటి. సో ఇవన్నీ దే మే నాట్ బి న్యూస్ పేపర్ బట్ ది వైల్డ్, మనదేమో వైర్, అది వైల్డ్. సో ఇలా ది అట్లాంటిక్, ఇట్లాంటివన్నీ మీకు చాలా ఇండెప్త్ ఆర్టికల్స్ మీకు ఇందులో రకరకాల ఎక్స్పర్ట్స్, మన ఇంటర్నేషనల్ హైలీ సెలబ్రేటెడ్ ఎక్స్పర్ట్స్ అనేక రకాల రాశారు. అవన్నిటినీ రోజు ఒక 100 చదివి ఆ సారం తీసి దాని నుంచి మాట్లాడేవాళ్ళు. సో అందువల్ల ఆ అవగాహన డే 1 నుంచి చెప్తూ వచ్చారు, ఈ వార్ అమెరికా గెలవదు అని. చాలా మంది నన్ను ఇరానేశ్వర్ అన్నారు, ముఖ్యంగా మా సోదరులు ఇక్కడ మన దగ్గర ఉంటారు కదా ట్రోల్స్, నన్ను చైనేశ్వర్, పాకేశ్వర్ అని, కాంగ్రెసేశ్వర్, ఈ ఈశ్వర్, ఆ ఈశ్వర్ పిలిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత విచిత్రంగా పెట్టారు, ఇరానేశ్వర్ అని పేరు పెట్టారు. ఇలా ఏం జరిగింది, మరి నేను చెప్పింది జరిగింది కదా, ఇదేదో నాకున్న తెలివితేటలు కాదు, ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా మాట్లాడే చూసి ఐ కుడ్ కమ్ టు అన్ అసెస్మెంట్. సో ఓకే, ఏదో వాటి పై రాలే. ఇప్పుడు మీకు 4 హెడ్లైన్స్ చూపెట్టాను, మీకు 4 లీడింగ్ డైలీస్ అవి చదువుతాను రోజు కనుక చెప్పగలిగాను. సో అందువల్ల ఇది డే 1 నుంచి ఈ వార్ ట్రంప్ మొదలు పెట్టిన రోజే తెలుసు, ఇది ట్రంప్ లొంగిపోయే వారే. ఎందుకు, దీనికి హిస్టరీ కూడా చెప్పాను చాలా సార్లు. వియత్నాంలో ఏం జరిగింది, నిన్న కాక మన ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, తాలిబాన్లతో పోలిస్తున్నది ఇరాన్ చాలా స్ట్రాంగ్ కదా. మరి తాలిబాన్లతో గెలిచి 20 ఏళ్ళు ప్రభుత్వం, అనుకూల ప్రభుత్వాన్ని పెట్టి 20 ఏళ్ల తర్వాత పారిపోయి తాలిబాన్లకే పౌరపై వెళ్ళిపోయారు కదా. మరి తాలిబాన్లకే పౌరపై వెళ్ళి పారిపోయినాక ఇరాన్ మీద గెలుస్తుంది అమెరికా, కామన్ సెన్స్ కదా మీకు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. అయినా జనం అమెరికా ట్రంప్ వార్ను సెలబ్రేట్ చేశారు, ఎందుకంటే ట్రంప్ అభిమానులు కూడా మన దేశంలో చాలా ఎక్కువ మంది. సో ట్రంప్ అభిమానులందరూ ట్రంప్ గెలుస్తాడని భావించారు. ఎందుకు అంటే నాకు అమెరికానా ఇరాన్ అని కాదు, ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. మరి ఎందుకు ఈ వార్లో ఇరాన్ నష్టపోలేదా అని మొదట్లోనే చెప్పాను. ఇరాన్ నాయకత్వం చాలా కోల్పోయింది, మిలిటరీ డిగ్రేడ్ అయింది, ఎకానమీ ధ్వంసమైంది. కానీ హెన్రీ కిస్సింజర్, మీకు ఈ పదం అసిమెట్రిక్ వార్ఫేర్ తో పాటు February 28 నుంచి ఒక 50 సార్లు చెప్పొచ్చింది ఈ పదం, హెన్రీ కిస్సింజర్ అన్న సెంటెన్స్. హెన్రీ కిస్సింజర్ ఇస్ అమెరికా లీడింగ్ ఫారిన్ పాలసీ డిప్లొమసీ ఎక్స్పర్ట్. హెన్రీ కిస్సింజర్ ఏమన్నాడు, ఈ గెరిల్లా విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్, అండ్ ఒక కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ కాంట్ విన్. ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు చెప్పాను మీకు. సో దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెన్ టుడే. సో ఇరాన్ won because it did not lose, America lost because it did not win. So that is the character of this war. అదే దాన్నే అసిమెట్రిక్ వార్ అంటారు. అంటే ఏ గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్, ఓడిపోకపోతే చాలు, ఎన్నడో ఒకసారి గెలుస్తున్నట్టే. ఏ కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ కాంట్ విన్, గెలవకపోతే ఓడిపోతుంది సాంప్రదాయ కన్వెన్షనల్ ఆర్మీ. ఇప్పుడు జరిగింది అదే. ఇరాన్ గెలవగలిగింది ఎందుకు అంటే ఇరాన్ ఓడిపోకుండా నిలబడాలి. అమెరికా ఎందుకు ఓడిపోయింది అంటే గెలవలేకపోయింది. మీరు ఎందుకు గెలవలేకపోయింది అమెరికా? వై పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ ఎ సరెండర్ డీల్. డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ నుంచి ఇంటర్నేషనల్లీ హైలీ రెస్పెక్టెడ్ మీడియా, ఇప్పుడు నేను చూపెట్టిన మీకు మా స్టార్టింగ్ లో ద ఇండిపెండెంట్, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, దే ఆర్ నాట్ ఆర్డినరీ మీడియా, హైలీ రెస్పెక్టెడ్, హైలీ క్రెడిబుల్, హైలీ డిస్టింగ్విష్డ్ మీడియా. ఓకే, వాళ్ళ ఒపీనియన్స్ తో కొంతమందికి అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి అంటే, ఎందుకు చెప్పారు? ఫస్ట్ పాయింట్, ట్రంప్ నెతన్యాహు అనే ఒక ఉన్మాద మాటల మీద నమ్మి యుద్ధానికి వచ్చారు. నెతన్యాహు ఉన్మాదని ఇజ్రాయిల్లోనే ఆయన చెప్తూ ఉంటారు. ఇవాళ కనుక వారాయిపోతే నెతన్యాహు పవర్ పోతే జైల్లో ఉంటాడు, అందరూ తెలిసిందే అది. సో అక్కడికి ప్రెసిడెంట్ ట్రంపే వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రెసిడెంట్ కు రిక్వెస్ట్ అప్పీల్ చేశాడు, నెతన్యాహు క్షమాభిక్ష పెట్టండి, జైలు వేయకండి అని. అంత స్కాండల్స్ ఉన్నాయి ఆయన మీద, ఆరోపణలు. నెతన్యాహు ఏమన్నాడంటే ట్రంప్ నమ్మించాడు, ఇరాన్ ను మనం మిలిటరీగా ఓడించగలము అని. సో పీట్ ఎక్సిట్ లాంటి ఉన్మాదులకు కూడా జోడై ఎస్ వీ కెన్ విన్ దిస్ వార్ అని మొదలుపెట్టాడు.
సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ బ్లండర్ which American leadership failed to recognize despite lessons from history. వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు అనేక పాఠాలు ఉన్నా కూడా ఇప్పటికీ అమెరికన్ నాయకత్వం అర్థం చేసుకోలేని ఒక వాస్తవికత. సో ఏం చెప్పాడు మన ట్రంప్? ఒకటి ఏమన్నాడు, ఫస్ట్ రెజీమ్ చేంజ్ అన్నాడు. అందుకే కదా డే 1 కమైనీ లేపేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే కమైనీ లేపేస్తే మొత్తం కూలిపోతుంది వ్యవస్థ అనుకున్నారు. జరిగిందా? జరగలే. ఖమేనీ పోయాడు, చాలా మంది పోయారు. బట్ స్టిల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, కానీ ఇరాన్ మిగిలింది కదా, ఇస్లామిక్ రెజీమ్ మిగిలింది కదా. రెండవది ఏమనుకున్నారు, ఒక్కసారి మనం కొట్టడం మొదలు పెడితే పెద్ద ఎత్తున ఇరాన్ ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు. నిజమది, ఈ రెజీమ్ ఏం గొప్పదేం కాదు. నేను చాలాసార్లు అది కూడా చెప్పాను, ఇరాన్ లో అధికారంలో ఉన్నవాడు ఉండాల్సిన వారు కాదు, గొప్పవారు కాదు. అవకాశం వస్తే మొదటి క్షణంలోనే వాళ్ళు పోతే సంతోషించే వాళ్ళమే మనం. కానీ రియాలిటీ మనకున్న రాగద్వేషాల ఆధారంగా మాట్లాడకూడదు. సో దిస్ రెజీమ్ ఇస్ నాట్ ఎ డెమోక్రటిక్ రెజీమ్, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఏం జరిగింది 2023లో మనం చూసాం, పెద్ద ఎత్తున ఇరాన్ అంతటా ఈ మొరాలిటీ పోలీస్ కు వ్యతిరేకంగా ఒక 23 ఏళ్ళ అమ్మాయి దాన్ని పోలీస్ లాకప్ లో చనిపోతే ఎంత పెద్ద ప్రదర్శన జరిగాయో. అందువల్ల ఇరాన్ ప్రజలు ఎప్పటి నుంచో తిరగబడుతున్నారు ఇస్లామిక్ రెజీమ్ వ్యతిరేకంగా. ట్రంప్ ఏం ఆశించాడు, నెతన్యాహు ఏమి నమ్మాడు అంటే ఒక్కసారి మనం యుద్ధం మొదలు పెడితే పెద్ద ఎత్తున ఇరాన్ ప్రజలు తిరగబడతారు, అందువల్ల రెజీమ్ పడిపోతుంది అనుకున్నారు. మొదట్లో మీరు స్టేట్మెంట్ కూడా చూడండి, ఆ మధ్య ఆ ఇరాన్ రాజు కొడుకు ఎప్పటికీ మాట్లాడుతాడు. ఇప్పుడు ఏమైంది, ఎక్కడ వినబడతలేదు, కనబడతలేదు. చూడండి, అసలు పాత రాజు కొడుకు ఈ అయిపోయింది నేనే వచ్చి పవర్ లో ఉంటా అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ కనబడతాడు. సో ఎక్కడ ఉన్నప్పుడు ఆ మనిషి, ఇప్పుడు ఈ మధ్య పేపర్లో మనం చూసిన ఆ మనిషి గురించి, సో ఎగిరి పడ్డాడంటే అయిపోయింది అనుకున్నారు. కానీ ఏం జరిగింది, యుద్ధం అంటూ వచ్చినప్పుడు హ్యూమన్ సైకాలజీ మారిపోతుంది, నేషనల్ సైకాలజీ మారిపోతుంది. ఇలా పాకిస్తాన్ వాడు దుర్మార్గంగా పహల్గామ్ లో మన వాళ్ళని చంపితే ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇండియన్ సైకాలజీ ఏంటి? అందరూ అన్ని రాజకీయాల అన్ని పక్కకు పెట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విజయం సాధించాలని కోరుకున్నామా లేదా? మనమంతా అఖిలపక్షం పెడితే ఆల్ పార్టీస్ శేషభిషలు లేకుండా మీకు మోడీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చారా లేదా? ఎందుకంటే నేషనలిజం అనేది, జాతీయత, దేశభక్తి అనేది మిగతా అన్ని రాజకీయ అభిప్రాయాలు పక్కకు పెడుతుంది. అదే జరిగింది ఇరాన్ లో. అంతకు ముందు అన్పాపులర్ గా ఉన్న రెజీమ్ ను ఈ యుద్ధం పాపులర్ చేసి, అంతకు ముందు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న ఈ రెజీమ్ ఇలా ప్రజా వ్యతిరేకత ఆగిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ టు ఇరానియన్ సివిల్ మూవ్మెంట్. ఇక మూడోది ఏమనుకున్నారు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను ధ్వంసం చేస్తామనుకున్నారు. మీరు ఒక్కొక్కరు చెప్తున్నారు చూడండి, రెజీమ్ చేంజ్ అయిందా? కాలే. ఇరాన్ రెజీమ్ ప్రజలు తిరగబడ్డారా? లేదు, ఇంకా ప్రజల మద్దతు పెరిగింది. మూడోది ఏమన్నారు, ఇరాన్ న్యూక్లియర్ కెపాబిలిటీ ధ్వంసం చేస్తామన్నారు. జూన్ 2025లో 12 రోజుల వారు చేశారు, పెద్ద పెద్ద బంకర్ బస్టర్ బాంబర్లతో అటాక్ చేశారు. ఇప్పుడు చేశారు, ఏం జరిగింది? నథింగ్. పోనీ డీల్లోనైనా న్యూక్లియర్ ఇష్యూ ఉందా? లేదు. ఏముంది, న్యూక్లియర్ ఇష్యూ కన్వీనియంట్ గా పోస్ట్పోన్ చేశారు. 60 రోజుల పాటు ఈ డీల్ కుదిరాక చర్చలు జరిపితే దానిపైన అన్నాడు. ఏమవుతుందో ఎవరికి తెలియదు. మాక్సిమం అయితే ఒబామా కాలంలో 2015లో కుదుర్చుకున్న డీల్ కన్నా గొప్ప డీల్ ఏమి ఉండదు న్యూక్లియర్ ఇష్యూ. చూడండి ఎందుకు ఉండదు అంటే 2013 to 15 మధ్య ఇరాన్ తో అమెరికా ఒప్పందం నెగోషియేట్ చేసినప్పుడు ఒబామా స్ట్రెంత్ వేరు, అమెరికా స్ట్రెంత్ వేరు. ఇవాళ యుద్ధం తర్వాత అమెరికా స్ట్రెంత్ వేరు. సో ఇరాన్ ఆ రోజు ఇచ్చిన కన్సెషన్స్ కూడా ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఇచ్చిన మాక్సిమం 2015 ఏ డీల్ నుంచి అయితే 2018లో ట్రంప్ వాకౌట్ చేశాడో అదే డీల్ మళ్ళీ కుదిరే అవకాశం ఉంది. ఇంతకు మించి ఏమీ లేదు న్యూక్లియర్ ఇష్యూ పైన. నాలుగవది, ఇరాన్ మిసైల్ కెపబిలిటీని సిగ్నిఫికెంట్ గా ధ్వంసం చేసి పడేస్తా, ఇరాన్ థ్రెట్ అనేది లేకుండా చేస్తా అన్నాడు. అయిందా? అసలు ఈ ఒప్పందంలో ఎక్కడా అసలు ఏనుగు లేదు. అసలు ఇరాన్ మిలిటరీని రెడ్యూస్ చేయాలి, ఇరాన్ మిసైల్ కెపబిలిటీ తగ్గించాలి అన్న పదం కూడా లేదు డీల్. సో ది లెఫ్ట్ ద ఇరాన్ మిసైల్ కెపబిలిటీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద డీల్. అంటే ఏంటి, ఇరాన్ తన మిసైల్ కెపబిలిటీని ఇంకా పెంచుకుంటుంది. సో ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీలో కాంప్రమైజ్ కాలే. నాలుగవది అయిపోయింది. ఐదవది ఏంటి, వారికి మరో కండిషన్, ఇరాన్ ఆపాలి మద్దతు, తన ప్రాక్సీస్ కు, తన మిత్రులకు ఇచ్చే మద్దతు ఆపాలి. వాళ్ళు ఎవరు ఆ మిత్రులు? గాజాలో హమస్, లెబనాన్ లో హిజ్బుల్లా, యమన్ లో హూతీస్, మీకు ఇరాక్ లో షియా మిలిషియా.
వీళ్ళను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇరాన్ అంటారు, ప్రతిఘటన కూటమి అని. యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అని వెస్టర్న్ కంట్రీస్ అంటారు. దాని పేరు ఏమైనా పెట్టుకోండి, వాళ్ళకు మద్దతు ఇవ్వడం ఆపాలి అన్నది ఇరాన్ అమెరికా కండిషన్, ఇజ్రాయెల్ కండిషన్. అది ఈ డీల్లో ఎక్కడా లేదు. డీల్లో మీకు ఇంటర్నేషనల్ మీడియాలో ఆ డీల్ అఫీషియల్ గా రాకపోయినా అన్అఫీషియల్ గా వచ్చాయి. సో దెర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ దట్ ఎట్ ఆల్. మీరు చూడండి ఐదవది. మరి ఈ 5 అమెరికా ప్రధాన డిమాండ్లతో ఎంటర్ అయింది. ఇవాళ పరిస్థితి ఏంటి? మనల్ని ఏది కాలే కదా. ఇక ఇరాన్ కండిషన్స్ కూడా చెప్తాను. ఇంకా పైగా ఈ 5 కాలే, కాకపోతే ఇరాన్ సరెండర్ ఎట్లయ్యారంటే ఇరాన్ పైన శాంక్షన్స్ దశల వారీగా ఎత్తివేస్తాం. 2, $300 బిలియన్ ఇరాన్ కు సహాయం చేస్తాం. ఆ సహాయం ఏంటి అన్న దానిపైన ఇరాన్ కథనం వేరుంది, అమెరికన్ కథనం వేరు. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మెహార్ లో చెప్పింది అయితే ఇది ఒక రకంగా నష్టపరిహార రూపంలోనే వస్తుంది అని. కానీ అమెరికన్ వెస్టర్న్ మీడియా చెప్పేది ఇది ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అని. మనకు తెలియదు ఎలా ఉంటుందో. బట్ స్టిల్ $300 బిలియన్ వరకు ఇరాన్ కు మాత్రం డబ్బులు అయితే అందుతాయి. అది నష్టపరిహార రూపంలో వస్తుందా, పెట్టుబడుల రూపంలో వస్తుందా, ప్రైవేట్ పెట్టుబడి రూపంలో తర్వాత డబ్బులు అయితే వస్తాయి. 3, ఇరాన్ నిధులు స్తంభించున్నాయి. కొన్ని $100 కోట్ల స్తంభించిపోయి ఉన్నాయి. ఆ స్తంభించినటువంటి డబ్బులు రిలీజ్ చేస్తాం. ఇది కూడా అమెరికా ఒప్పుకుంది. చూడు, అమెరికా డిమాండ్లు నేను 5 కాలే, కానీ ఇరాన్ డిమాండ్లు 3 అయిపోయినాయి, 4 కూడా అయిపోయింది. ఏంటి? నా పైన మా దాడులు మాత్రమే కాదు, మా మిత్రుల పైన కూడా దాడులు ఆపాలి. ఇది ట్రంప్ అంగీకరించాడు. నెతన్యాహు ఒక్కడు ఇంకా ఒప్పుకుంటలేడు. సౌత్ లెబనాన్ లో ఇంకా ఇజ్రాయిల్ ఆక్రమించి ఉన్న ప్రాంతం అలాగే ఉంటుందంటున్నారు. రేపు భవిష్యత్తులో ఈ డీల్ ఫెయిల్ కావడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గా నెతన్యాహు సౌత్ లెబనాన్ లో ఇజ్రాయిల్ ఆక్రమించుకుని ఉండడం ఒక ప్రధానమైన ఇష్యూ అవుతుంది. చూడండి భవిష్యత్తులో. సో అందువల్ల క్లియర్ గా 4 అంశాల్లో ఇరాన్ పై చేయి, 5 అంశాల్లో అమెరికా ఏమీ సాధించలేదు. ఇది సరెండర్ డీల్ అందామా, ఇంకే డీల్ అంటారు. అందుకే కదా ది అట్లాంటిక్ హెడ్లైన్ పెట్టింది, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. అంటే అమెరికా లొంగిపోతుంటే ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు. పాజ్ ఈజ్ నాట్ ట్రంప్. యుద్ధం ఆగడం అంటే విజయం సాధించినట్లు కాదు. గార్డియన్ ఎడిటోరియల్. ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ దిస్ వార్. ఈ యుద్ధాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయాడు యుద్ధంలో. ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్ కథం. అమెరికా లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్. ఇరాన్ పై యుద్ధంలో అమెరికా కోల్పోయింది. ఇది ద ఇండిపెండెంట్ హెడ్లైన్. ఎందుకు వస్తుంది ఈ విమర్శలు? కారణాలు స్పష్టంగా కనబడుతుంది కదా. మరి ఇక ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా, మరి ఏం సాధించాలని చెప్పుకుంటున్నా, అది ఇంకా విచిత్రం. ఏం సాధించాలంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ తెరిపించినా అంటున్నాడు. అయ్యో, February 28 ముందు అది తెరిసే ఉన్నది కదా మిత్రమా అంటే ఆన్సర్ లేదు. అది మూసింది ఎప్పుడు? నువ్వు వారు మొదలు పెట్టాక అది మూసారు. వారు అయిపోతే తెలుసుకున్నది. ఇల్లు ఏమున్నది అందులో? మనిషి ఉన్నప్పుడు ఇల్లు, మనిషి లేనప్పుడు ఇల్లు లాక్ ఉంటుంది. మనుషులు ఇంటి వచ్చినాక ఇల్లు లాక్ తెలుస్తారు. కానీ పక్కింటోడు అన్నాడు ఇల్లు తెరిపించడం నేను అని. వాళ్ళు వచ్చిండ్రా ఎవరి తెరవకపోతే ఏం చేస్తారు? వాళ్ళు తెలిపి ఇల్లు ముగించేసిన లాక్, బయటకి వెళ్ళినప్పుడు లాక్ వేసుకొని పోతాం. బయటకు వేసుకున్న లాక్ వేసుకొని పోతే పక్కింటోడు విజయం కాదు. మనం వస్తే లాక్ తీసుకొని ఇల్లు తెరిస్తే పక్కింటోడు విజయం కాదు కదా. అది ట్రంప్ అలాగే ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ తెరిపించిన దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ విక్టరీ నో ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా అంటున్నాడు. అయ్యా, నువ్వు లేనప్పుడు ఏ ప్రెసిడెంట్ నాకు ఓపెన్ ఉన్నది, నువ్వే కదా క్లోజ్ చేయించింది. సో ఇంత అమాయకంగా ప్రజలు ఉన్నారనుకుంటే ఇవాళ అందుకే ట్రంప్ ఇస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మీమ్స్. ఆ మీమ్స్ చూస్తే అత్రం ఎత్తుంది. మరి ఇది ఎలా సాధించింది? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇరాన్ ఎలా సాధించగలిగింది ఇంత అద్భుతమైన అడ్వాంటేజ్ ను, పై చేయిని ఎలా సాధించింది అంటే నేను ఇంతకుముందు చెప్పాను, అసిమెట్రిక్ వార్ఫేర్. ఎక్కడ అమెరికా ఫెయిల్ అయింది? ఇరాన్ ఇష్యూకి మిలిటరీ సొల్యూషన్ ఉంటుందని నమ్మి ఫెయిల్ అయింది. 2, ఇరాన్ రిజాల్వ్. ఇరాన్ ఎంతగా గట్టిగా నిలబడుతుంది, దాని రిజాల్వ్ అండ్ రెసిలియన్స్ అమెరికా తక్కువ అంచనా వేసింది. 3, ఇరాన్ స్ట్రాటజిక్ డెప్త్. వ్యూహాత్మకంగా ఇరాన్ ఎలా వ్యవహరిస్తుంది అని అసిమెట్రిక్ వార్ఫేర్ ను తక్కువ అంచనా వేసింది. సో 4వది ఏంటంటే ఇరాన్ కున్న జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను క్లోజ్ చేయగలిగే ఒక అడ్వాంటేజ్ ఇరాన్ కుంది, దాన్ని తక్కువ అంచనా వేసింది. ఇంకా హూతీలు రంగంలో దిగి రెడ్ సీ ఆపలే, ఇంకా అది ఆపండి ఇంకా హారబుల్ గా ఉండేది. అది ఆపక ముందే సాధించింది. 5వది ఇరాన్స్ ఎబిలిటీ టు ఇంపోజ్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్. అంటే ప్రపంచం పైన ఆర్థిక రాజకీయ నష్టాల్ని, ముఖ్యంగా అమెరికా పైన
ఇరాన్ కుండ సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశాడు. ఐదవది, గల్ఫ్ దేశాల పైన ఇరాన్ అటాక్ చేసి గల్ఫ్ దేశాలు ఏమీ చేయలేని దుస్థితిలో ఉంటాయని అనుకోలేదు ట్రంప్. వాళ్ళందరూ కలిసి వచ్చి నాతో కలిసి ఇరాన్ పైన ఎడతారని ట్రంప్ అనుకున్నాడు. ప్రపంచం అంతా నాకు కలిసి వచ్చి ఇరాన్ అటాక్ చేస్తారు. ఇవి నాటో అలైన్స్ రాలేదు, ఆఖరికి అరబ్ దేశాలు సహకరించలేదు. మీరు ఇరాన్ అటాక్ చేసి సౌదీ అరేబియా, సౌదీ ఇరాన్ పైన అటాక్ చేసింది. మీరు చూడండి, ఇరాన్ యుఏఈ పైన అటాక్ చేసింది, యుఏఈ ఇరాన్ పైన అటాక్ చేసిందా? ఇరాన్ ఖతార్ పైన అటాక్ చేసింది, ఖతార్ ఇరాన్ పైన అటాక్ చేసిందా? అంటే వాళ్ళు ఇరాన్ మొదలైపోయింది, మాకు మీ మీద కోపం కాదు, మీ దగ్గర ఉన్న అమెరికన్ బేసెస్ మీద మేము అటాక్ చేస్తున్నాం. సమహౌ దే గాట్ అన్ అప్పర్ హ్యాండ్ కదా. లేకపోతే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ ఇవన్నీ కలిసి వచ్చి ఉంటే ఇరాన్కు వ్యతిరేకంగా అసలు ఇవాళ ఇంకో రూపం ఉండేది కదా. వాళ్ళు కలిసి రాలేదు. నా యూరోపియన్ అలైన్స్ ఎవరు దరిదాపులో కూడా రాలేదు, నాటో అలైన్స్. మీకు అమెరికా ఆరవది ఏంటంటే ట్రంప్ అండర్ ఎస్టిమేటెడ్ పబ్లిక్ ఒపీనియన్. అమెరికా ప్రజలు, నేను డే 1 చెప్తున్నాను, వియత్నాం పై యుద్ధం జరిగితే అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. పాలస్తీనాపై, గాజాపై, హమాస్ పై దాడి పేరిట గాజా ప్రజలు ఊచకోతను ఇజ్రాయెల్ చేస్తుంటే అమెరికన్ యూనివర్సిటీస్ అన్ని తిరగబడ్డాయి. నిన్న కాక మొన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడానికి సుందర్ పిచ్చై వెళ్తే స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఫర్ పాలస్తీనా అనే విద్యార్థులు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మామూలు యూనివర్సిటీ కాదు, ప్రపంచంలోని అత్యంత ప్రత్యేక యూనివర్సిటీ. సుందర్ పిచ్చై, స్టీవ్ జాబ్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ అది. ఇది యూనివర్సిటీ వేర్ గాలి, నీరు, ప్రకృతి కూడా ఇన్నోవేట్ చేస్తుంటది. ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నేను మొన్ననే ఈ మధ్య లాస్ట్ ఇయర్ వెళ్ళాను. అసలు మనం ఉదయం ఉప్పొంగిపోతుంది అక్కడ ఉన్న ఇన్నోవేటివ్ అట్మాస్ఫియర్ చూస్తే. సో జీవితంలో ఒక్కసారైనా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఏడాది చదివి ఉంటే ఎంత బాగుంది అనిపించింది. సో అట్లాంటి హైలీ ఇన్నోవేటివ్ యూనివర్సిటీ. సో ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇవాళ సుందర్ పిచ్చై లేసి నిలబడి మాట్లాడటానికి మొదలు పెడితే అందరు వెళ్ళిపోయారు. ఎవరు దాంట్లో వన్ ఆఫ్ ద కీలకంగా పాస్. అఫ్ కోర్స్ ఏఐ పైన విద్యార్థుల ఆగ్రహం ఉంది, దానితో పాటు స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఫర్ పాలస్తీనా. ఇది అమెరికా సమాజం యొక్క గొప్పతనం. నల్లజాతి ప్రజల పైన హక్కుల కొరకు మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం జరిపిన గడ్డ అది. మీకు శ్వేతజాతి దురహంకారం పైన తిరగబడ్డ గడ్డ ఇది. అనేక ప్రపంచవ్యాపిత ప్రజాస్వామిక భావజాలాలు అమెరికా గడ్డ పైన వెలిసాయి. అమెరికన్ సొసైటీ ట్రంప్ లా కాదు. డోంట్ థింక్ ట్రంప్ యాజ్ అమెరికన్ సొసైటీ. ట్రంప్ ఈజ్ అన్ ఎబరేషన్ ఇన్ అమెరికన్ సొసైటీ. అమెరికన్ సమాజంలో ట్రంప్ ఒక ఎబరేషన్. ట్రంప్ ఈజ్ నాట్ ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అమెరికన్ సొసైటీ. గెలవచ్చు ప్రెసిడెంట్ గా. అమెరికన్ సమాజం తిరగబడ్డది వియత్నాం వార్కు వ్యతిరేకంగా. మీకు దట్ ఈస్ హౌ ద వెస్టర్న్ సివిలైజేషన్ యొక్క గొప్పతనం అది. సో అందువల్ల అమెరికన్ సొసైటీలో ఈ వార్కు వ్యతిరేకంగా ఇంత అభిప్రాయం వస్తే అనుకోలేదు. అమెరికన్ ప్రజలపైన ఇంత కాస్ట్ పడుతుంది కూడా అనుకోలేదు. ఇవాళ మిడ్ టర్మ్ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ తోకముడికి తప్పలేదు. అన్నిటికీ మించి జూలై 4th 250th వార్ ఆఫ్ ఇండియా, అమెరికన్ ఫ్రీడమ్, అమెరికా ఇండిపెండెన్స్ వచ్చిన 250th యానివర్సరీ జరుపుకోబోతుంది. అప్పటి వరకు ఈ వార్ బ్యాగేజ్ ఉండకూడదు అనుకున్నాడు ట్రంప్. అంటే వార్ క్లోజ్ చేసి ఇక తనకు తానుగా, ఒకప్పుడు మన రాజుల కాలంలో వంది మాగదులో ఉండేవాళ్ళు. సో వారు మీకు గుర్తుండే దానవీర శూరకర్ణలో కర్ణునికి ఇక అంగరాజ్యాన్ని కట్టబెట్టేటప్పుడు కర్ణ, దానకర్ణ, వీరకర్ణ, శూరకర్ణ అని వంది మాగదులు మామూలుగా పొగడారు చూడండి కర్ణుని. సో అట్లా అంగరాజ్య పట్టాభిషిక్తుల అంటే పొగుడుతూనే ఉంటారు. సో అలా ట్రంప్ కు వంది మాగదులు ఉండరు, తనకు తానే పొగుడుకుంటారు. ఇక రాజుల కన్నా కనీసం పక్కన ఇంకోటి ఉండి పొగిడేవాడు. ఇప్పుడు మహా ట్రంప్, గ్రేట్ ట్రంప్, వండర్ఫుల్ ట్రంప్, నో ప్రెసిడెంట్ ఇన్ ది హిస్టరీ హస్ డన్ లైక్ దిస్, అమెరికా గాట్ ద బెస్ట్ ప్రెసిడెంట్ ఇట్ ఎవర్ హ్యాడ్, ట్రంప్ లాంటి మహనీయుడు పుట్టడం అమెరికా అదృష్టం అని తనకు తాను పాడుకుంటుంటాడు. సో అది 250th ఫ్రీడమ్ డే రోజు జూలై 4th పాడుకోవడానికి వీలుగా ఈ యుద్ధాన్ని ఇంత తొందరగా ముగించి వెళ్ళిపోయారు.